హాయ్ నాగరాజు గారు, ఎలా ఉన్నారు? హాయ్ అండి, బాగున్నాను. మొట్టమొదటగా మన టీవీని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ, టీవీ ద్వారా కానీ ఇంటర్నెట్ ద్వారా కానీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. మొట్టమొదటగా మొదటి సందర్భంగా ఒక 2 వాక్యాలు, ఒక పాట పాడదామని నేను అనుకుంటున్నాను. ఓ సూపర్బ్. చూస్తున్నారు కదండి, మదర్స్ డే సందర్భంగా నాగరాజు గారు మనకు ఒక మంచి పాట 2 లైన్స్ పాడి వినిపిస్తారు. విని ఆనందించండి. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ, కదిలి దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ, కదిలి దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ. వెరీ నైస్ అండి నాగరాజు గారు. సో ఇక్కడున్న మామ్స్ అందరికీ ఒక మంచి ట్రిబ్యూట్ లాగా సాంగ్ ఒక 2 లైన్స్ వినిపించారు. వెరీ నైస్. అయితే ఈరోజు మన షో మీరు ఒక మంచి పాటతో, చాలా మంచి మంచి పాటలతో వచ్చారు. సో మరి ఏ పాటతో మొదలెడుతున్నారు? మొట్టమొదటిగా శతమానం భవతి రీసెంట్గా రిలీజ్ అయింది కదండి, దాంట్లో ఒక మంచి పాట బాలుగారు పాడిన పాటతో ప్రారంభిస్తున్నాను. మిక్కీ జే మేయర్ గారు సంగీతాన్ని ఇచ్చారు, చాలా బాగా ఫ్రెష్ సంగీతాన్ని ఇచ్చారు. ఆ పాటను పాడబోతున్నాను. ఆ మూవీలో సాంగ్స్ అన్ని చాలా చాలా బాగుంటాయి, ఫ్రెష్ గా ఉంటాయి. అన్ని సాంగ్స్ డిఫరెంట్ ట్యూన్స్, ఫ్రెష్ ట్యూన్స్ తో చేశారు. దాంట్లో నిలవదే మది నిలవదే అనే పాటని పాడదామని అనుకుంటున్నాను. వెరీ నైస్ అండి, చాలా మంచి బ్యూటిఫుల్ సాంగ్, మెలోడియస్ సాంగ్. అందరు ఐఎమ్ డామ్ షూర్ మీరు అందరు చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారు. స్టే ట్యూన్, వినండి. లైట్ రొమాంటిక్ సాంగ్. ఓకే అండి. సో శతమానం భవతి మూవీ నుంచి ఈ సాంగ్ మీ అందరి కోసం నాగరాజు గారు పాడుతున్నారు. విని ఎంజాయ్ చేయండి. నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి, పూలకదే మరి పలకదే తొలివల పున తడిసి, దేవదాసే కాళిదాసై ఎంత పొగిడినా కొంత మిగిలిపోయేంత అందం నీది. నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి, పూలకదే మరి పలకదే తొలివల పున తడిసి. అలా నువ్వు చూస్తే చాలు వెళుతూ వెళుతూ వెను తిరిగి, అదో లాంటి తేనెల బాణం దిగదా ఎదలోకి. నువ్వు నడిచే దారులలో పూల గంధాలే ఊపిరిగా, కథ నడిచే మనసు కదే హాయి రాగాల హామనిగా. దినము కరకముగా పెరిగిన సరదా నేను విడి మనగలగా. నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి, పూలకదే మరి పలకదే తొలివల పున తడిసి. ఎలా నీకు అందించాలో ఎదలు కదిలే మధురిమలు, నేనే ప్రేమ లేఖగా మారి ఎదుటే నిలిచాను. చదువుకునే బదులిదని చెప్పుకోలేవులే మనసా, పదములతో పనిపడని మౌనమే ప్రేమ పరిభాష. తెలుపక తెలిపిన వలపక వరమని కడలి కాలలేగశా. నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి, పూలకదే మరి పలకదే తొలివల పున తడిసి. దేవదాసై కాళిదాసై ఎంత పొగినా కొంత మిగిలిపోయేంత అందం నీది. థ్యాంక్ యూ.
వెరీ నైస్ అండి, చాలా మంచి వాయిస్ మీది, వాయిస్ కల్చర్ కూడా చాలా బాగుంది. థ్యాంక్స్ అండి. చాలా బాగా పాడారు, మంచి పాట, చాలా మందికి ఇష్టమైన పాట ఇది, నాకు కూడా చాలా ఇష్టం. వెరీ నైస్ సాంగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నాగరాజు గారు, సో మీ మ్యూజికల్ జర్నీ గురించి చెప్పండి. లైక్ అంటే మీరు కర్ణాటిక్ నేర్చుకున్నారా? నేర్చుకోలేదండి, ఇప్పుడు అంటే ట్రై చేశాను 3-4 క్లాసెస్, మళ్ళీ లేసి మళ్ళీ ఆన్ అండ్ ఆఫ్ ఇట్లా జరిగిపోయింది. ఇప్పుడు ఎక్కడ ఫుల్గా నేర్చుకోలేదు నేను. మా నాన్న యాక్చువల్గా ఏంటంటే నా మ్యూజికల్ జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటే, మా నాన్నగారు పాడేవారు. ఆయన పాటలు పాడడం, నాటకాల్లో ప్రదర్శించడం ఇవన్నీ చేసేవారు అనమాట. చాలా ఫేమస్గా అప్పుడు ఆయన యంగ్గా ఉన్నప్పుడు, యువకుడిగా ఉన్నప్పుడు చాలా నాటకాలు, పాటలు పాడడం అన్ని చేసేవారు అనమాట. ఆయన మొట్టమొదటిగా నేర్పించారు. గాలివానలు వాననీటిలో యేసుదాస్ గారి ఈ పాట ఉంది కదా, దాని నుంచి స్టార్ట్ అయింది. ఇంకా నార్మల్గా స్కూల్స్లో, కాలేజెస్లో కామన్గా ప్రోగ్రామ్స్లో, ఈవెంట్స్లో పాల్గొనడం ఇక కామన్, అంత నడిచిపోయింది. కాకపోతే ఈవెంట్స్ అంటే సీరియస్గా అంటే ఈ కాంపిటీషన్స్లో అంటే పెద్దగా పాల్గొనలేదు. అంటే జస్ట్ ఒక 6-7 కాంపిటీషన్స్ పాల్గొన్నాను అంతే. కానీ ఈవెంట్స్లో కానీ, కంపెనీస్లో నేను పనిచేసిన కంపెనీస్లో కానీ ఎక్కడైనా కూడా ఈవెంట్స్ జరుగుతున్నా కూడా ఎక్కడైనా కూడా యాక్టివ్ పార్టిసిపేషన్ ఉండేది అనమాట. వెరీ నైస్ అండ్ వెరీ నైస్. మీరు గాలివానలో అని చెప్పగానే అసలు యాక్చువల్గా ఆ పాట అంటే అందరూ చిన్నప్పుడు అందరూ పాడుకునే పాట, ప్రతి దగ్గర చాలా చాలా ఎవ్రీవన్ అందరికి కనెక్ట్ అయిపోయే పాట అది. అసలు ఇక్కడ నా ఫ్రెండ్స్ కానీ, చిన్నప్పుడు ఫ్రెండ్స్ కానీ ఫస్ట్ ఆ పాటను గుర్తు చేస్తారన్నమాట. అవును, స్కూల్స్ లో అది. వెరీ నైస్. సో మీకు కర్ణాటిక్ ఇది శిక్షణ అంటే ఫ్యూ క్లాసెస్ అటెండ్ అయినా కూడా మీ ఓన్ ప్యాషన్, మీ ఓన్ ప్రాక్టీస్ తోటి, మీ ఫాదర్ గైడెన్స్ తోటి, మా ఫాదర్ గైడెన్స్ తోటి మీరు ప్రాక్టీస్ చేయడం, నేర్చుకోవడం జరిగిందండి. మెయిన్ వైల్ గా నేను అంటే ఇంతకుముందు ఒక 3-4 ఇయర్స్ ఇక్కడ ఉన్నాను, యూఎస్ లో ఉన్నాను. మళ్ళీ ఇండియాకి వెళ్ళాను, మళ్ళీ వచ్చాను. ఆ ఇండియాలో ఉన్నప్పుడు ఒక మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఆయన చేశారు, అంటే కిరవాణి గారి దగ్గర, తర్వాత వాళ్ళ దగ్గర జస్ట్ అంటే హ్యాపెన్ టు మీట్ ఇన్ డే కేర్ స్కూల్. యాక్చువల్లీ ఈ యూస్ టు టేక్ క్లాసెస్ ఫర్ మై కిడ్, లైక్ డే కేర్ స్కూల్ ఉంటుంది కదా, ప్రీ స్కూల్, వచ్చాడు అనమాట. ఒకసారి ఇలా కలవడం సంభవించింది, అతనితో సంభవించింది. జస్ట్ అతని దగ్గర జస్ట్ నార్మల్ గా వెళ్ళేవాడిని అంతే, ఏమి కర్ణాటక సంగీతాన్ని నేర్చుకోవడం కానీ. యాక్చువల్గా ఐ వాజ్ about to produce an album, private album. Actually, he produced, he has worked with Kiravani sir, Mano, Karthik, all those famous singers, music directors. So we plan to produce one private album, but I got one project in US and then I came to US again. That's how like. Okay. So అయితే మీ ఫ్యూచర్ లో ప్లాన్ ఉందన్నమాట ఒక మ్యూజిక్ ఆల్బమ్ ప్రొడ్యూస్ చేయడం. వెరీ నైస్ అండి. సో ఇప్పుడు మన ప్రోగ్రామ్ లో నెక్స్ట్ ఏ సాంగ్ తో మమ్మల్ని అందరిని అలరించబోతున్నాం? నెక్స్ట్ చాలా అద్భుతమైన సాంగ్ అండి, అందరికీ సుపరిచితమైన సాంగ్. గీతాంజలి చిత్రంలో ఇళయరాజా గారు సంగీతాన్ని అందించిన ఆమని పాడేవే హాయిగా అనే గీతాన్ని ఆలపించబోతున్నాను. ఇళయరాజా గురించి మనకు మాట్లాడే అర్హత లేదు చెప్పాలంటే, జస్ట్ ఇన్స్పైర్ అయ్యి ఎంతో మంది సింగర్స్, ఎంతో మంది పెద్దవారు వచ్చారు దాంట్లో. ఆ పర్టికులర్ జోన్ లో దేవుళ్ళు లాంటి వారు. అవును, అది ఆయన గీతాన్ని నిజంగా చెప్పాలంటే అసలు మొత్తం తెలుగు సాంగ్స్ తీసుకుంటే అంటే ఏ గీతమైనా కూడా ప్రతి ఒక్కరు కష్టపడి చేస్తారు, ప్రతి ఒక్కరు డిఫరెంట్ ట్యూన్స్ ఉంటాయి. కానీ ఈ సాంగ్ నాకు ఫస్ట్ ఇష్టం అనిపిస్తుంది. ఒక ప్రకృతి గురించి వివరించడం, దాంట్లో వేటూరి గారికి హ్యాట్స్ ఆఫ్. అసలు ఆ పాట వింటుంటేనే మనకి ఒక ప్రకృతిలో అసలు ఒక ఊటీలో విహరిస్తున్నట్టే ఉంటుంది. అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, జస్ట్ ఆ పాట వింటుంటే మనం ఫీల్ కావచ్చు ఆ ప్రదేశంలో ఉన్నట్టు. రైట్లీ సెడ్. సో ఇప్పుడు నాగరాజు గారు మనందరి కోసం గీతాంజలి మూవీ నుంచి ఒక చక్కటి పాట పాడి వినిపిస్తున్నారు. ఈ పాట ఎంత, మూవీ ఎంత పాపులరో ఈ పాట కూడా అంతే ప్రాచుర్యం పొందింది. సో ఇప్పుడు నాగరాజు గారు పాడి వినిపిస్తారు, ఎంజాయ్ చేయండి. Very nice song from Geetanjali.
వయస్సులో వసంతమే ఉషస్సులా జ్వలించగా మనస్సులో నిరాశలే రచించలే మరీచిక పదాల రాయగా స్వరాల సంపద తరాల నా కథ క్షణాలదే కదా గతించిపోవు కాధనేనని ఆమని పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ రాధేటి పూల రాగాలతో సుఖాలతో పికాలతో ధ్వనించిన మధుదయం దివి భువి కళానిజం స్పృశించిన మహోదయం మరో ప్రపంచమే మరింత చేరువై నివాళి కోరిన ఉగాది వేళలో గతించిపోని కాధనేనని ఆమని పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ రాధేటి పూల రాగాలతో పూసేటి పూల గంధాలతో మంచు తాగి కోయిల మౌనమైన వేళన ఆమని పాడవే హాయిగా ఆమని పాడవే హాయిగా. వావ్, నాగరాజు గారు అసలు చాలా చక్కటి పాట. మదర్స్ డే నాడు అలాగా ఆ పొద్దున్న ప్రకృతిలోంచి పుట్టినట్టుగా అనిపించింది పాట ఏంటంటే. దీంట్లో ఈ పాటలు అంటే అసలు అంటే ఎక్కువ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేయలేదు, ఫ్లూట్ ని యూజ్ చేసిన విధానం అసలు హ్యాట్స్ ఆఫ్ అసలు. అదొక్కటి సరిపోతుంది, ఇంకా వేరే నిజంగా ఈ పాటలో స్టార్టింగ్ చిలుకలు అరుపులు అసలు ఐడియా ఎలా స్ట్రైక్ అయిందో ఇళయరాజా గారికి తెలియదు కానీ యాప్ట్ అసలు చిలుకల శబ్దం కానీ ఫ్లూట్ మ్యూజిక్ ప్రకృతిని ప్రతిబింబిస్తుంది, వినగానే వెంటనే అక్కడికి వెళ్ళిపోతాం. అవును. అండ్ నెక్స్ట్ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా లేడీస్ వాళ్ళు ఇచ్చిన స్కోర్ కానీ కరెక్ట్గా యాప్ట్గా లిరిక్స్ కూడా వేటూరి గారి లిరిక్స్ అసలు పూల గంధాలు అనేసి కరెక్ట్ యాప్ట్ మ్యూజిక్ లిరిక్స్ అన్ని తెలుగులో అంటే గ్రాంధిక అంటే కొన్ని పదాలు అంటే ఈవెన్ ఆ పదాలకి అర్థం తెలియకపోయినా కూడా ఫీల్ అవుతారు. అవును, అట్లా ఉంటుంది. వెరీ నార్మల్ వర్డ్స్ చాలా చక్కగా రాశారు. చాలా అద్భుతమైన పాట. ఆ పాటని ఈరోజు మా అందరికి మీరు ప్రెజెంట్ చేసి చాలా చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. చాలా ఎంజాయ్ చేసామండి ఈ ప్రోగ్రామ్ లో. ఈ సందర్భంగా ఈ పాటను పాడడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మీరు పాడి వినిపించడం మా అదృష్టం కూడా. చాలా చక్కగా పాడారు. సో నెక్స్ట్ మన ప్రోగ్రామ్ లో నెక్స్ట్ అండి just especially for Hindi viewers, as I told you before, like I am going to sing Hindi songs also, couple of Hindi songs, so that some people they know about me. I also sing Hindi songs. Okay. So I am also going to sing Hindi song. First I am going to sing Kabhi Kabhi Mere Dil Mein. Nice. అది కూడా అసలు భావాత్మక ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. సో దట్స్ వై ఐ had chosen that song. సో అంటే మీరు లైక్ తెలుగు సాంగ్స్ పాడుతున్నారు, హిందీ సాంగ్స్ పాడుతున్నారు. మామూలుగా క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకున్న వాళ్ళు ఏంటంటే మార్నింగే వాళ్ళకి ఒక స్కెడ్యూల్ ఉంటుంది ప్రాక్టీస్ చేయడం. ఇలా మీరు అంటే లైక్ మీ స్కెడ్యూల్ ఎలా ఉంటుంది? మీకు నచ్చిన పాటలు ప్రాక్టీస్ చేస్తుంటారా?
లైక్ ఎలా? అవునండి, అంటే నచ్చిన పాటల్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను మామూలుగా. అంటే కోర్స్ నచ్చిన అంటే అన్ని రకాల పాటల్ని ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నిస్తుంటాను. అంటే ఈవెన్ అన్ని రకాల పాటలు కూడా పాడగలను మామూలుగా. అంటే అది జానపదం కావచ్చు, లేకపోతే హిందీ, తెలుగు, మామూలుగా ఫాస్ట్ సాంగ్స్, అన్ని రకాల సాంగ్స్. ఎందుకంటే దేవుని కృప వల్ల నాకు బేస్ వాయిస్ ఉంది కాబట్టి, అంటే అది అంటే మ్యూజిక్ డైరెక్టర్ కూడా వాళ్ళు కూడా చెప్పారనమాట, కలిసిన జస్ట్ అదే పాడగలుగుతా, ఉచ్చ స్థాయిలో ఉన్న ట్యూన్ ఉన్న ఏదైతే ఉంటుందో అది కూడా పాడగలను అనమాట. అయితే ఈ ప్రతి ఆల్మోస్ట్ ఈవెన్ అంటే అది ఫాస్ట్ బీట్ సాంగ్ కావచ్చు, లేకపోతే మెలోడియస్ సాంగ్ కావచ్చు, లేకపోతే జానపదం కావచ్చు, అన్ని సాంగ్స్ నేను పాడతాను. అది అంటే ఇలాగ పాడడం అనేది బై బర్త్ టాలెంట్ ఉంటే తప్పితే రాదన్నమాట. అవునండి. ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు జానపదం సాంగ్ అయినా కూడా అంటే ఆ పర్టికులర్ ఒక ట్యూన్ చేయాల్సి ఉంటుంది గొంతుని. అంటే అది నేను ప్రాక్టీస్ చేస్తూ వచ్చాను. ఫాస్ట్ సాంగ్ కావచ్చు, జానపద సాంగ్ కావచ్చు, అట్లా అనమాట. అది ఒక రకం కొద్దిగా మాడ్యులేషన్ చేంజ్ చేయాల్సి ఉంటుంది కొద్దిగా, అంటే ఎక్కువగా అవసరం లేదు. కొద్దిగా మాడ్యులేషన్ చేంజ్ చేస్తే అదే దాంట్లో వెళ్ళిపోవచ్చు, ఆ జోనల్లోకి వెళ్ళిపోవచ్చు. ఓకే, సో మీరు ఒక పాట విన్నప్పుడు మీరు ప్రాక్టీస్ చేసుకున్నప్పుడు మీకు మీరే అనలైజ్ చేసుకుంటానండి. అనలైజ్ చేసుకుంటాను. ఇంకా ప్లస్ ఏంటంటే ఫ్రెండ్స్ ఉంటారు, తర్వాత మామూలుగా ఇంకా తెలిసిన వాళ్ళు, కొద్దిగా పరిజ్ఞానం ఇంకా అంటే మ్యూజిక్ గురించి తెలిసిన వాళ్ళకి నేను అడుగుతూ ఉంటాను. తప్పులున్నా కూడా వెంటనే చెప్పామని చెప్తుంటాను. నేను పాట బాగా వచ్చి ఎంత బాగా రావాలనేది బాగా ఆలోచన అనమాట. అంటే ఇంకా ఏమైనా తప్పులున్నాయా అంటే బాగా రావడం, బాగా వచ్చింది ఓకే అట్లా అని కాకుండా అసలు ఇంకేమైనా ఉందా అంటే ఏంటంటే పర్ఫెక్షన్. ఇప్పుడు ఆయనే మొన్న ఒక ఇళయరాజా గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు కదా, జస్ట్ అంటే నేను ఇవాళనే ఒక తప్పు చేశాను, అది ఒక తప్పు చేసి తర్వాత ఒప్పయింది అని చెప్పేసి అట్లా అన్నాను అనమాట. మనం ఎంత జస్ట్ రైట్లీ సైడ్. మీతో మాట్లాడడానికి ఇప్పుడు ఒక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడి మన పాట కంటిన్యూ చేద్దాం. హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? హలో, నా పేరు శ్రీదేవి అండి. హలో, ఇండియా నుంచి మాట్లాడుతున్నా, హైదరాబాద్. వావ్, శ్రీదేవి గారు ఎలా ఉన్నారు? ఫైన్ అండి. చూస్తున్నారా మా షో? నాగరాజుతో మాట్లాడొచ్చండి? యా, తప్పకుండా, వారి కోసమే ఈ రోజు మాట్లాడండి. ఎలా ఉన్నారు? నాగరాజు బాగున్నారా? చాలా బాగున్నాను. ఎక్సలెంట్, మీ ప్రోగ్రామ్ చూస్తున్నాను. చూసారా? ఇప్పుడు టూ సాంగ్స్ ఆల్రెడీ పాడాను నేను. అవునవును, విన్నాను. ఎలా ఉంది, ఎట్లా ఉంది? ఇంకేమైనా? చాలా బాగా పాడారు. ఎలాగో మీ పాటలు వింటూనే ఉంటాం కదా మొదటి నుంచి. మాకు బాగా అలవాటు, మాకు కొత్త కాదు. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యు ఆర్ ఇన్ Mana TV and you are singing songs in live. Thank you very much. I'm very proud of you and all the best. Thank you very much for calling. మరి పాట ఇంకేమైనా పాడగలరా? ఇంకొకటి ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా అసలు 6 వానపాట ఫస్ట్ పాడేవారుగా. వానపాట అది కూడా ఉంది లిస్ట్ లో, అది కూడా వాడతాను ఇవాళ. ఉంది. అయితే పాడండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే అండి, శ్రీదేవి గారు చాలా థ్యాంక్స్ ఫర్ కాలింగ్, ఇలాగా చేసి ఎంకరేజ్ చేసి మీ ఇన్పుట్స్ ఇచ్చినందుకు. ఇప్పుడు ఒక చక్కటి హిందీ సాంగ్ ఓల్డ్ మెలడీతో మనల్ని ఎంటర్టైన్ చేయబోతున్నారు, సో వినేద్దాం. ఈ పాట కభీ కభీ మేరే దిల్ మే, ఇది అందరికీ తెలిసే ఉంటుంది. ఈవెన్ has been listening to Hindi songs for a couple of years, or for they can easily remember this song, and even for new people, younger people also, it's a catchy song, the ultimate song. క్యాచీ సాంగ్. అందులోనూ ఈ పాట హిందీ సాంగ్స్ అనగానే ఏదైనా మ్యూజికల్ కన్సర్ట్ లో ఈ పాట లేకుండా ఉండదు. సో ప్రెసెంట్ జనరేషన్ వరకు కూడా ఇటువంటి పాటలు ఎవర్ గ్రీన్ సాంగ్స్, అసలు ఎప్పటికీ దానికి సజీవంగా ఉంటాయి, దాంట్లో లేదండి. ఇప్పుడు ఆ పాట ఆలపించబోతున్నాను, కభీ కభీ మేరే దిల్ మే. कभी कभी मेरे दिल में ख्याल आता है, कभी कभी मेरे दिल में ख्याल आता है कि जैसे तुझको बनाया गया है मेरे लिए,
जैसे तुझको बनाया गया है मेरे लिए। तू अब से पहले सितारों में बस रही थी कहीं, तू अब से पहले सितारों में बस रही थी कहीं। तुझे ज़मीं पे बुलाया गया है मेरे लिए। तुझे ज़मीं पे बुलाया गया है मेरे लिए। कभी कभी मेरे दिल में ख्याल आता है कि बदन ये निगाहें मेरी अमानत है, कि बदन ये निगाहें मेरी अमानत है। ये गेसुओं की घनी छाँव है मेरी खातिर, ये होठ और ये बाहें मेरी अमानत है। ये होठ और ये बाहें मेरी अमानत है। कभी कभी मेरे दिल में ख्याल आता है कि जैसे बजती है शहनाई आसी राहों में, कि जैसे बजती है शहनाई आसी राहों में। सुहाग रात है घूंघट उठा रहा हूँ मैं, सुहाग रात है घूंघट उठा रहा हूँ मैं। सिमट रही है तू शर्मा के अपनी बाहों में, सिमट रही है तू शर्मा के अपनी बाहों में। कभी कभी मेरे दिल में ख्याल आता है कि जैसे तू मुझे चाहेगी उम्र भर यूं ही, फूटेगी मेरी तरफ प्यार की नजर यूं ही। मैं जानता हूँ कि तू गैर है मगर यूं ही, मैं जानता हूँ कि तू गैर है मगर यूं ही। कभी कभी मेरे दिल में ख्याल आता है। వెరీ నైస్ నాగరాజ్ గారు, మంచి లిరికల్ వాల్యూస్ ఉన్న సాంగ్ ఇది. మీరు అన్ని మంచి సాంగ్స్ తోటి వచ్చారు. ఇంతకు ముందు ఒక ప్రకృతిని వర్ణిస్తున్న సాంగ్ ఇది, ఒక ప్రేయస్ని వర్ణిస్తున్న సాంగ్. చాలా అద్భుతంగా ఉంది పాట. మంచి లిరికల్ వాల్యూస్ ఉన్న పాటలు సెలెక్ట్ చేసుకున్నారు. సో మీకంటే ఎలాంటి సాంగ్స్ ఇష్టపడుతుంటారు? ఇలాగా అంటే
బేసిక్గా అంటే అది ఫాస్ట్ బీట్ సాంగ్ కావచ్చు, జానపదం కావచ్చు, ఈవెన్ ఏ సాంగ్ అయినా కావచ్చు, దాంట్లో భావాత్మక అంటే మెలడీ అంటే ఈవెన్ దేంట్లో అయినా కూడా మెలడీ ఉంటుంది. ఫాస్ట్ బీట్ అయినా ఇట్స్ నాట్ దట్స్ వై పీపుల్ లిసన్ టు దోస్ సాంగ్స్. సో ఫాస్ట్ మెలడీ ఉన్న సాంగ్ ఏదైనా కూడా ఇష్టమే ఉంటుంది. అన్ని లైక్ ఈ సాంగ్స్ అన్నిట్లోనూ మంచి మీనింగ్ఫుల్ ఈవెన్ ఫాస్ట్ బీట్ లో కూడా మీనింగ్ ఉంటుంది. ఇప్పుడు చారుశీల కావచ్చు, లేకపోతే సంథింగ్ అంటే ఒక డిఫరెంట్ గా లిరిక్ దాంతోనే ఒక అందం వస్తుంది. నాట్ ఓన్లీ జస్ట్ ఓన్లీ మ్యూజికే కాకుండా పాట లిరికల్ వాల్యూస్ తోడు, అందుకే లిరిసిస్ట్ కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది కదా. అన్ని కలిస్తేనే ఒక పాట తయారవుతుంది, ఒక అవుట్పుట్ వస్తుంది. వెరీ నైస్ అండి నాగరాజు గారు. మీరు ఇందాక అన్నారు లైక్ మీకు ఒక మ్యూజికల్ ఆల్బమ్ చేయాలని అనుకున్నారు ఇండియాలో ఉన్నప్పుడు. సో అంటే మీకు మ్యూజికల్ ఆల్బమ్ ప్రొడ్యూస్ చేయాలనుకున్నారు అంటే నేను కూడా పాడదామని జస్ట్ మామూలుగా ఒక 2-3 సాంగ్స్, తర్వాత మామూలు ఇంకా వేరే ఒక 5-6 సాంగ్స్, జస్ట్ భక్తి గీతాలు, బేసిక్గా భక్తి గీతాలతో స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను యాక్చువల్గా. అఫ్ కోర్స్ ఐ కేమ్ టు యూఎస్, దట్స్ బట్ వెరీ నైస్ గెట్ మెటీరియల్స్. దట్స్ వెరీ నైస్ థాట్. మీతో మాట్లాడడానికి మన కాలర్స్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో అండి, మీ పేరు? నమస్కారం అండి, నా పేరు దాము గేజల ఫ్రమ్ మెడిసిన్ నుంచి మాట్లాడుతున్నాము. హలో దాము గేదెల గారు, ఎలా ఉన్నారు? బాగున్నామండి. ఫస్ట్ ఈవెంట్ కంగ్రాచులేట్స్ టు శ్రీధర్ గారు, మన టీవీ లైవ్, వెరీ గుడ్ ప్లాట్ఫామ్ అండి. వాచింగ్ ఆల్ ద టైమ్ అండ్ ఆల్సో ఈవెన్ నాట్ ఓన్లీ హియర్, ఇండియా నుంచి కూడా ఆడియో రిలీజెస్ చేస్తున్నారు. చాలా ప్లాట్ఫామ్ చాలా బాగుందండి మన టీవీ. అవునండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగరాజు గారు నమస్కారం అండి, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను మీ దగ్గర ఇప్పుడు. అవునండి, నమస్కారం అండి. మీ పేరు? నేను అంటే దాము గేదెల అండి. దాము గేదెల గారు, నమస్కారం అండి. మీరు ఎక్కడ ఉంటున్నారు? మేము ఫస్ట్ టైం చూస్తున్నామండి. నేను కూడా న్యూ జెర్సీలో ఉంటానండి. అంటే ఎడిసన్ కి జస్ట్ 3-4 మైల్స్, ఎవెనెల్ న్యూ జెర్సీలో ఉంటాను. జస్ట్ ఎడిసనే అనుకోవచ్చు. జస్ట్ ఇట్స్ యా. He is very big personality. మిగతా అందరూ దీనిలో మీరు పాడడం లేదు, మీరు పాడాలి. మిగతా అందరూ పాడుతున్నారు కదా. అవునండి నేను దాము గేదెల గారు అసలు న్యూ జెర్సీలో ఈయన పేరు వినని వారు ఉండరు అన్నమాట. చాలా మంచి ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తుంటారు. చాలా మంది అప్కమింగ్ టాలెంట్స్ కి ఆయన ఎంతో సహకారాలు అందిస్తుంటారు అన్నమాట. మీరు మా షోకి కాల్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది దాము గారు. చాలా బాగుందండి. అంటే నాగరాజ్ గారు ఫస్ట్ టైం ఏమిటి ఇంత బాగా పాడుతున్నారు, నాకు తెలియదు. 35 ముందుకు రాలేదు అనుకున్నాను. ఆఫ్టర్ కాల్ తర్వాత మీ ఫోన్ నెంబర్ తీసుకుంటానండి. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్గా కాబట్టి మదర్స్ డే గురించి ఏమైనా పాడుతున్నారా? మదర్స్ కోసం ఫస్ట్ ఒక 2 లైన్స్ పాడానండి. 2 లైన్స్ పాడాను నేను. అదనమాట. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. యాక్చువల్లీ ఫస్ట్ టైం మీ పేరు వింటున్నాను. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండ్ గివింగ్ అప్రిషియేషన్. అన్ని తర్వాత టచ్ లో ఉందామండి. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ దాము గారు. మీరు ఇలాగ ఫోన్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. బాయ్, టేక్ కేర్. సో నాగరాజు గారు, సో వాళ్ళు మీ పాట విని అసలు అంటే అందరికీ చాలా నచ్చింది. అందుకని దే ఆర్ కాలింగ్ అండ్ ఇట్స్ వెరీ నైస్ జెస్చర్ ఫ్రమ్ దాము గారు. థ్యాంక్స్ ఫర్ దాము గారు. సో నాగరాజ్ గారు, ఇప్పుడు మన నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏ సాంగ్ పాడబోతున్నారు? సో తెలుగు సాంగ్ పాడతానండి. ఓకే. భలే భలే మొగాడి సాంగ్ అందరికి తెలిసిందే. నాని గారు నటించిన మూవీ అది. దాంట్లో కూడా గోపి సుందర్ గారు చాలా బాగా అద్భుతమైన సంగీతం ఇచ్చారు మీకు. ముఖ్యంగా అతను మలయాళంలో మ్యూజిక్ డైరెక్టర్, ఫేమస్ డైరెక్టర్, అండ్ he had given couple of music for a couple of films, Telugu films also. చాలా చక్కటి సంగీతాన్ని ఇచ్చారు. ఫ్రెష్ ట్యూన్స్, అది కూడా ఒక అంటే డిఫరెంట్ మ్యూజిక్ విన్నట్టుగా ఉంటుంది. దాంట్లో భలే భలే మొగాడు అనే మూవీలో మొట్టమొదటిసారి అనే సాంగ్ పాడబోతున్నాను. న్యూ మూవీ నాని మూవీ, చాలా చక్కటి మూవీ. దాని నుంచి ఆ మూవీ నుంచి ఒక చక్కటి పాట పాడుతున్నారు నాగరాజు గారు. సో విని ఎంజాయ్ చేయండి.
అలాగే ఈ షో మన టీవీ మన మాట మన పాట చెప్పండి. యూట్యూబ్ అండ్ ఫేస్బుక్ పేజెస్లో కూడా అప్లోడ్ చేస్తాము. ఎవరన్నా మిస్ అయినా ఏదైనా పోర్షన్ ఆఫ్ ద ఎపిసోడ్ మిస్ అయినా కూడా మీరు ఫేస్బుక్ పేజ్ మన టీవీ యూఎస్ఏలో మీరు వాచ్ చేయొచ్చు. అలాగే యూట్యూబ్ ఛానల్ మన టీవీలో కూడా వాచ్ చేయొచ్చు. సో ఇప్పుడు భలే భలే మగవాడి మూవీ నుంచి ఒక చక్కటి సాంగ్ నాగరాజు గారు ఆలపిస్తారు, వినండి. మొట్టమొదటిసారి పట్ట పగటి వేళ ఎదురైంది చందమామ. హేలా చారడేసి కళ్ళ గుండెల్లో గుచ్చుకున్న ముళ్ళ. హేలా పువ్వంటి పెదాల నా శ్వాస రాపే బంగారు బాణాలా. మొట్టమొదటిసారి పట్ట పగటి వేళ ఎదురైంది చందమామ. మధుమంత్రం చవి చూస్తున్నా, ఓ ఓ ఓ ఓ మరయంత్రం అయిపోతున్నా. అడుగేనను వస్తున్నా పరుగే కాగేనా, ఇది వరకటి నేనేనా ఇలా ఉన్నా. నాలో ప్రేమను నీ కానుకివ్వగా అరచేతులందు మోరించెను పూవనం. నీ వల్లనే చెలి నా గుండె నొక్కుల్లో ఓ పాల పుంట పేరిన సంబరం. మొట్టమొదటిసారి పట్ట పగటి వేళ ఎదురైంది చందమామ. కనురెప్పలతో చిరిచాచా, ఓ ఓ ఓ ఓ కలలోకి నిన్నే పిలిచా. తొలి చూపున ప్రేమించా, మలి చూపున మనసిచ్చా. నిదురకి కసిలవిచ్చా నీ సాక్షిగా. పరిచయమే ఓ పరవశమై నరుపదమందే నీ నీడగా. నజత సగమై రేపటి వరమై నువ్వుంటావా నా తోడుగా. హేలా చారడేసి కళ్ళ గుండెల్లో గుచ్చుకున్న ముళ్ళ. హేలా పువ్వంటి పెదాల నా శ్వాస రాపే బంగారు బాణాలా. మొట్టమొదటిసారి పట్ట పగటి వేళ ఎదురైంది చందమామ. వెరీ నైస్ నాగరాజు గారు, చాలా మెలోడియస్ వాయిస్ మీది, చాలా బాగుంది. అలాగ ఒక లోకంలోకి తీసుకెళ్ళిపోయారు ఈ వాయిస్ తోటి, చాలా అద్భుతంగా ఉంది. సో మీరు లైక్ యాక్చువల్గా మీకు మ్యూజిక్ డైరెక్టర్స్లో కానీ సింగర్స్లో కానీ హూ ఈజ్ యువర్ ఇన్స్పిరేషన్? ఎవరివి బాగా నచ్చుతాయి? ఎవరి పాటలతోటి మీరు ఇన్స్పైర్ అవుతుంటారు? బాగా ఇళయరాజా గారండి. ఫస్ట్ యాక్చువల్గా చెప్పాలంటే హిందీలో ఆర్ డి బర్మన్ గారు,
మంచి మ్యూజిక్ చేసిన వాళ్ళందరూ ఇష్టమే. కాకపోతే ప్రత్యేకంగా చెప్పాలంటే ఇళయరాజా గారు అండ్ ఆర్డి బర్మన్ గారు ఎస్పెషలీ వెన్ ఇట్ కమ్స్ టు ఆర్డి బర్మన్ అండ్ కిషోర్ కుమార్ కాంబినేషన్, there are so many songs, like I used to listen, it's not that just in the same day I used to listen 100 times same song. that's a greatest combination, like the ఆర్డి బర్మన్ అండ్ కిషోర్ కుమార్ అనమాట. నాకు బేసిక్గా వాళ్ళిద్దరు బాగా ఇష్టం. తర్వాత ఇప్పుడు వస్తున్న వాళ్ళలో మామూలుగా మిక్కీ జే మేయర్ గారు, తర్వాత ఈవెన్ గోపి సుందర్ గారు, తర్వాత మంచి మ్యూజిక్ చేసిన వాళ్ళందరూ ఇష్టమే. వెరీ నైస్ అండి. సింగర్స్ ఎట్లాగో అందరూ ఇష్టమే ఉంటుంది. యేసుదాస్ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, హిందీలో సోను నిగమ్ అండ్ కిషోర్ కుమార్ గారు, తర్వాత మహమ్మద్ రఫీ గారు, అందరు, ముఖేష్ గారు, ఎవరు ఆబ్వియస్లీ ఎవరు మంచిగా ఆబ్వియస్లీ. వెరీ నైస్, నైస్ ఆన్సర్. అండ్ సో మీరు లైక్ మ్యూజిక్ కంపోజిషన్స్ కూడా చేస్తుంటారా? లేదండి, ఇంకా అటు సైడ్ వెళ్ళలేదు. పాడడం వరకు ఫస్ట్ బాగా చేసుకుందాం, దీన్ని పర్ఫెక్ట్ గా చేసుకుందాం అని చెప్పేసి ఆలోచన. వెరీ నైస్ అండి, వెరీ నైస్. సో ఈరోజు మన షోలో ఇంకో నెక్స్ట్ సాంగ్ ఏది పాడబోతున్నారు? ఇందాక శ్రీదేవి గారు ఫ్రమ్ ఇండియా వానా సాంగ్ కరెక్ట్ గా నేను కూడా అదే గెస్ట్ చేస్తే మీకు గుర్తు చేశాను కూడా. సో ఇప్పుడు నాగరాజు గారు ఒక చక్కటి మెలోడియస్ పాట, ఇది కూడా మళ్ళీ ప్రకృతిని వర్ణిస్తూ వానా మూవీ నుంచి సాంగ్ అన్నమాట. సో ఇప్పుడు నాగరాజు గారు వానా మూవీ నుంచి ఒక చక్కటి పాట మీకు పాడి వినిపిస్తారు. ఇది కూడా, ఈ సాంగ్ కూడా యాక్చువల్ కన్నడంలో ముంగారుమలే అనే మూవీ వచ్చిందండి. దానికి మనోమూర్తి గారు మ్యూజిక్ ఇచ్చారు. దాన్ని ట్యూన్ మాతృక తీసుకొని కమలాకర్ గారు అద్భుతంగా ట్యూన్ చేశారన్నమాట దీన్ని, అంటే సాంగ్స్. ఎదుట నిలిచింది అనిసుతది యాగో ఇందు అనే ఒక సాంగ్ ఉంటుంది అనమాట. అది చాలా ఫ్రెష్ ట్యూన్స్ అనమాట. దాన్ని మాతృక తీసుకుని ఇది చేశారనమాట. చాలా బాగా పాడారు కార్తీక్ గారు కూడా. ఒక కాలర్ ఉన్నట్టున్నారండి. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి? మదర్స్ డే నాడు మీ నుంచి కాల్ రావడం చాలా హ్యాపీగా ఉంది. హలో అమ్మా, చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్స్ అమ్మా. చాలా మీకు థ్యాంక్స్ చెప్పాలండి, నా కొడుకు మంచిగా వాడుతున్నాడు. సో హ్యాపీ అమ్మా, ఈ మదర్స్ డే నాడు మేము మీకు ఒక మంచి గిఫ్ట్ ఇచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉందండి. ఎక్సైట్మెంట్ మీ వాయిస్ లో తెలుస్తుంది, మీ గొంతులో మీ అబ్బాయిని ఇక్కడ చూడడము. అయ్యో అదేం లేదండి, వారు చక్కగా పాడతారు. మీ అబ్బాయి చాలా బాగా పాడతారు కాబట్టి ఇక్కడ ఇవాళ మా షోలో ఉన్నారండి. సో ఏం మాట్లాడండి, మాట్లాడండి నాగరాజు గారితో, ఇక్కడే ఉన్నారు. ఇది ఎట్లా ఉన్నాయమ్మా? 4 సాంగ్స్ పాడాను కదా. థ్యాంక్ యూ. మదర్స్ డే శుభాకాంక్షలు మళ్ళీ. చాలా బెస్ట్. ఓకే అండి, ఓకే అమ్మా, చూస్తూ ఉండండి, షో మొత్తం చూస్తూ ఉండండి. మీ మదర్ కి ఈరోజు చాలా మంచి గిఫ్ట్ ఇచ్చారు కదా, అనుకోకుండా. ఇది ఖచ్చితంగా గిఫ్ట్. యాక్చువల్ గా అనుకోకుండా అన్ని కోఇన్సిడెంట్ గా ఇవన్నీ. ఇదే మదర్స్ డే నాడే మీరు పాడడము, మీ మదర్ వాయిస్ లో ఆ ఉద్వేగము, ఆ ఆనందం కనిపిస్తుంది అనమాట. మీతో మాట్లాడడానికి ఇంకో కాలర్ ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి? హలో, మీ పేరు? నేను సదాలక్ష్మినండి. హలో సదాలక్ష్మి గారు, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు మీరు? మేము యూనియన్ న్యూ జెర్సీ నుంచి కాల్ చేస్తున్నామండి. వావ్, ఎలా ఉన్నారు? మేము బాగున్నామండి, మీరు బాగున్నారా? నాగరాజు గారు బాగున్నారా? అందరూ బాగున్నాం. హాయ్ సదా, ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి, చాలా అద్భుతంగా పాడుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మా కోసం ఒక సాంగ్ అడుగుతాము, పాడతారా?
అంటే ట్రాక్ ఉంటే ఆ సాంగ్ కి ట్రాక్ ఉంటే నేను పాడతాను, ఖచ్చితంగా పాడతాను. లేకపోతే నార్మల్ గా పాడతాను, ఒక 2 లైన్స్ మీకోసం పాడతారు. మీరు పాట చెప్తే చెప్తారనమాట నాగరాజు గారు. మా కోసం ఆమని పాడవే హాయిగా అనే పాట పాడండి. అది ఆల్రెడీ పాడాను. అవునా? ఈ యాక్చువల్ గా సెకండ్ సాంగ్ అదే సాంగ్ పాడాను. అంటే ఒక 2 లైన్స్. ఇవాళ మదర్స్ డే కదండి, మదర్స్ డే సందర్భంగా అమ్మ గురించి ఏదైనా పాట పాడండి. అమ్మ గురించి ఆల్రెడీ 2 లైన్స్ ఆల్రెడీ ప్రోగ్రామ్ ప్రారంభం చేసినప్పుడు స్టార్టింగ్ లో నేను పాడాను అనమాట. మీకు నచ్చిన పాట ఏదైనా పాడండి. అదే పాడబోతున్నాను. మీకు కూడా ఇది నచ్చుతుంది, ఎదుట నిలిచింది చూడు అనే సాంగ్. ఒక చక్కటి పాట పాడుతున్నారండి, వానా మూవీ. అది కూడా నచ్చుతుంది, మీరు సాటిస్ఫై అయిపోతారు ఆ సాంగ్ తో. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. డెడికేట్ చేశాడు అనుకుంటాను. వావ్, వెరీ నైస్. నైస్ స్టేట్మెంట్ సదాలక్ష్మి గారు. నిజంగా ఈ పాట బ్యూటిఫుల్ లేడీస్, మీలాంటి బ్యూటిఫుల్ లేడీస్ అందరికీ డెడికేటెడ్. మీకోసమే ట్రిబ్యూట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్. అందరికీ హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు కూడా మదర్స్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఎంజాయ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. ఇంకో కాలర్ ఉన్నారండి, మాట్లాడదాం. హాయ్ అండి, మీ పేరు? హలో. ఎస్, మీ పేరు చెప్పండి. మీ ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? చందన అండి నా పేరు. హలో చందన గారు, ఎలా ఉన్నారు? హాయ్ చందన. ఫైన్ అండి. మీరు మీకు ఇప్పుడు ప్రస్తుతం నైట్ అనుకుంటా, ఈ టైంలో కూడా మీరు టైం తీసుకొని మాకు ఫోన్ చేసి ఎంకరేజ్ చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది మీ నోటి నుంచి ఆ మాటలు వింటుంటే. నాగరాజు గారు ఇక్కడ ఉన్నారు, మాట్లాడండి. చందన గారు. హలో అండి. హలో నాగరాజు గారు, బాగున్నారా? బాగున్నాను. ఎలా ఉన్నాయి? ఎంత హ్యాపీగా ఉందంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. ఇప్పటివరకు 4 సాంగ్స్ పాడాను కదా, ఎలా ఉన్నాయి? ఓ సూపర్ అండి. అసలు ఇక వాన సాంగ్ కోసం ఎదురు చూస్తున్నాం మేము. అదే ఫేవరెట్. మీ వాయిస్ మేము ఇలా లైవ్ లో చూడడం మిమ్మల్ని చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్స్ ఫర్ సేయింగ్ దట్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ చందన గారు. అసలు మీ వాయిస్ లో ఎక్సైట్మెంట్ కనిపిస్తుంది, మీ హ్యాపీనెస్ కనిపిస్తుంది. అవునండి, మేమందరం చాలా పెద్ద ఫ్యాన్స్ అండి తన వాయిస్ కి. చాలా చక్కగా పాడుతున్నారు. మేము మిస్ అయిపోయాము, ఇక్కడ ఇండియాలో ఉండిపోయి ఆయన వాయిస్ మిస్ అయిపోయాము. మీ ద్వారా మళ్ళీ వింటున్నందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నామండి. మాకు చాలా హ్యాపీగా ఉందండి. మీరు మిస్ అయినా కూడా మన టీవీ ద్వారా మేము మళ్ళీ వారి వాయిస్ ని మీ దాకా చేరుస్తున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అండి. బాయ్ అండి. హ్యాపీ మదర్స్ డే టు యూ. ఓకే అండి, ఇప్పుడు చక్కటి సాంగ్ వానా మూవీ నుంచి నాగరాజు గారు పాడి వినిపిస్తారు, ఎంజాయ్ చేయండి. ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేము, ఎదను తడిపింది నేడు చినుకంటి చిన్నదేమో, మై మరచిపోయా మాయలు ప్రాణమంత మీటుతుంటే వారవీణలా ఎదుట నిలిచింది చూడు.
నిజం లాంటి స్వప్నం ఎలా పట్టి ఆపాలి కలే అయితే ఆ నిజము ఎలా తట్టుకోవాలి అవును కాదు అడగకంది నా మౌనం చెలివు శిలవు తెలియకుంది నీ రూపం చెలిమి బంధమల్లుకుందే జన్మ ఖైదులా ఎదుట నిలిచింది చూడు నిన్నే చేరుకోలేక ఎటెళ్ళిందో నా లేఖ వినేవారు లేక విసుక్కుంది నాకేక నీదు కాదు రాసున్న చిరునామా ఉందో లేదు ఆ చోటన ప్రేమ వరం లాంటి శాపమేదో సొంతమైందిరా ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేవు ఎదుటడిపింది నీరు చినుకల్టి చిన్నదేమో మై మరచిపోయా మాయలు ప్రాణమంత మీటుతుంటే వారవీణగా ఎదుట నిలిచింది చూడు. వావ్, సూపర్ నాగరాజు గారు. అసలు ఈ పాట పాడి నన్ను మీరు అలా 10 years బ్యాక్ తీసుకెళ్లారు. యాక్చువల్గా ఫస్ట్ నేను ఈ పాట మ్యూజిక్ విన్నది కన్నడ ముంగారు మళ్ళీ చెప్పినట్టుగా అప్పుడు విన్నాను అనమాట. నాకు కన్నడ రాదు, బట్ స్టిల్ ఆ మ్యూజిక్కి చాలా అట్రాక్ట్ అయిపోయాను. చాలా బాగా విన్నాను. తర్వాత తెలుగులో కూడా వచ్చింది ఇది ఈ సాంగ్. మరి మిగతా భాషల్లో వచ్చిందో లేదో నాకు ఐడియా లేదు, కానీ ఎంత చెప్పినట్టుగా కన్నడంలో వచ్చిన ముంగారుమల్లి దాంట్లో ఆ సాంగ్ అంటే మిగతా సాంగ్స్ వేరే ట్యూన్స్ ఇచ్చారు, కానీ ఈ సాంగ్కి ప్రత్యేకంగా ఆ పర్టికులర్ కన్నడంలో ఉన్న ఆ సాంగ్కి మాతృక మనోమూర్తి గారు ఇచ్చిన, ఎందుకంటే ఇప్పుడు ఈ సందర్భంగా ఈ సాంగ్ ఆయన కూడా అంటే ఫస్ట్ మాతృక ఆయనది కాబట్టి ఆయన పేరు కూడా మనం ఇక్కడ ప్రస్తావించాలి. అందుకని అద్భుతమైన సంగీతాన్ని ముంగారుమల్లి బాగా హిట్ అయింది అనమాట అక్కడ. చాలా మూవీ కూడా చాలా లైక్ ఒక హిస్టరీ, కన్నడ హిస్టరీలోనే ఒక ట్రెండ్ సెటర్ అని చెప్పుకోవచ్చు. అసలు మిగతా భాష రాని వాళ్ళని కూడా అట్రాక్ట్ చేస్తుందంటే ఈ మ్యూజిక్ ఉన్న పవర్ అట్లాంటిది. వెరీ నైస్ సాంగ్. ఈ పాట పాడి చాలా ఎంటర్టైన్ చేశారు, చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఒక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో అండి, మీ పేరు? వెంకటరత్నం అండి. మీ పేరండి? మా పేరు వెంకటరత్నం, పోచంపల్లి. వెంకటరత్నం గారు ఫ్రమ్ పోచంపల్లి. వావ్, వెరీ నైస్. మామయ్యను. ఓకే, వెంకటరత్నం గారు మాట్లాడండి. చూస్తున్నామండి. చూస్తున్నారా? ఎట్లా ఉన్నాయి సాంగ్స్? చాలా థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మీరు పోచంపల్లి అనగానే మాకు పోచంపల్లి సిల్క్స్ అన్ని గుర్తొచ్చేస్తాయండి. వెరీ నైస్, వెరీ నైస్. యా, చాలా నైస్, స్పష్టంగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. యా,
విన్నారా అండి పాటలన్నీ మొదటి నుంచి? అన్ని స్టార్టింగ్ నుంచి వింటూనే ఉన్నామండి. బాగా నచ్చాయా? చాలా నైస్ పాటలు, నైస్ సెలక్షన్, మదర్స్ డే స్పెషల్వి బాగున్నాయి. అవును అవును, వెరీ నైస్. థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా నాగరాజు గారితో? ఒక్క మాట మాట్లాడండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. థ్యాంక్స్ అయ్యా, మేము బాగా చూసాము, చాలా సంతోషపడ్డాము. థ్యాంక్స్ ఫర్ దట్. ఓకే, వెరీ నైస్ అండి వెంకటరత్నం గారు. చూస్తూనే ఉండండి, ఇంకా మంచి సాంగ్తో మిమ్మల్ని అందరినీ అలరిస్తారు. ఓకే అండి. సో నాగరాజు గారు ఈరోజు మదర్స్ డే సందర్భంగా ఈరోజు ఇక్కడికి వచ్చి చాలా అద్భుతమైన పాటలు పాడుతున్నారు. సో మన షో క్లోజ్ చేసే ముందు ఒక చక్కటి గీతం మా కోసం, అందరి కోసం, మీ శ్రేయోభిలాషుల కోసం, మన వ్యూవర్స్ కోసం పాడి వినిపించాలి. హిందీ సాంగ్ పాడతానండి. అది కూడా ఒక జస్ట్ ఫిలాసఫికల్ అండ్ ఎమోషనల్ సాంగ్. కల్ హో నా హో అందరికీ తెలిసే ఉంటుంది. ఆ సాంగ్ పాడతాను. ఓకే. ఒక చక్కటి హిందీ సాంగ్ కల్ హో నా హో మూవీ నుంచి మీకోసం విని ఎంజాయ్ చేయండి. हर घड़ी बदल रही है रूप जिंदगी, छाव है कभी कभी है धूप जिंदगी, हर पल यहाँ जी पर जियो जो है समा कल हो न हो। हर घड़ी बदल रही है रूप जिंदगी, छाव है कभी कभी है धूप जिंदगी, हर पल यहाँ जी पर जियो जो है समा कल हो न हो। चाहे जो तुम्हें पूरे दिल से मिलता है वो मुश्किल से, ऐसा जो कोई कहीं है बस वही सबसे हंसी है। उस हाथ को तुम थाम लो ओ मेहरबान कल हो न हो। हर पल यहाँ जी पर जियो जो है समा कल हो न हो। पलकों के लेके साए
पास कोई जो आए, लाख संभालो पागल दिल को, दिल धड़के ही जाए। पर सोच लो इस पल है जो उदास था, कल हो न हो। हर घड़ी बदल रही है रूप जिंदगी, छाओ है कभी कभी है धूप जिंदगी। हर पल यहाँ जी पर जियो, जो है समा कल हो न हो। हर पल यहाँ जी पर जियो, जो है समा कल हो न हो। వావ్, నాగరాజ్ గారు మంచి ఫిలసాఫికల్ సాంగ్ తోటి మన షోలో ఈ సాంగ్ పాడి వినిపించారు. వెరీ నైస్ సాంగ్, చాలా మెసేజ్ ఉన్న సాంగ్ ఇది. వెరీ నైస్, చాలా హ్యాపీగా ఉందండి. ఈరోజు మీరు ఇక్కడికి వచ్చి మదర్స్ డే నాడు మమ్మల్ని అందరినీ మీ అద్భుతమైన పాటలతో ఎంటర్టైన్ చేశారు. చాలామంది మీ వెల్ విషర్స్ కూడా మిమ్మల్ని మీకు ఫోన్ చేసి మీకు విషెస్ అందించారు. వాళ్ళ వాయిసెస్లో కూడా ఎగ్జైట్మెంట్ చూడొచ్చు, మీ మదర్ వాయిస్లో కూడా. వెరీ నైస్. సో చెప్పండి. చివరిగా ఈ అవకాశాన్ని కల్పించినందుకు మన టీవీ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇది నిజంగా చెప్పాలంటే ఇది అద్భుతమైన అవకాశం. దీనికి ఈ అవకాశాన్ని కల్పించినందుకు మన టీవీ మేనేజ్మెంట్ వారికి, శ్రీధర్ గారికి, మన టీవీ క్రూ మెంబర్స్కి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈవెన్ I am also very thankful to the guys who wished for my success in this program. That's what I am. వెరీ నైస్ నాగరాజ్ గారు. అలాగే మీరు ఫ్యూచర్లో మీ ఫ్యూచర్ ఎండివర్స్ అన్ని మీరు కోరుకున్నవన్నీ సాధించాలని, మీరు మీ ఆశలన్నీ నెరవేరాలని కోరుకుంటున్నాం ఈ మదర్స్ డే నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో చూస్తున్నారు కదా వ్యూవర్స్, ఈరోజు కాల్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఈరోజు మన టీవీ సందర్భంగా మదర్స్ డే ఎడిసన్ మిర్చి రెస్టారెంట్లో జరుపుకుంటున్నాము. అందరూ ఆహ్వానితులే. మదర్స్ అందరూ ఫ్యామిలీస్తో పాటు వచ్చి మా అందరితోటి జాయిన్ అయ్యి చక్కగా సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఎన్నో సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఉన్నాయి మామ్స్కి, అలాగే ఎన్నో గేమ్స్ ఉన్నాయి. రండి, ఎంజాయ్ చేయండి మాతోటి. అలాగే టికెట్స్ ముందే బుక్ చేసుకోండి. సో ఈవినింగ్ చాలా మంచి ప్రోగ్రామ్స్ ఉన్నాయి మీ అందరి కోసం. వచ్చి మాతో జాయిన్ అయ్యి ఎంజాయ్ చేయండి చక్కగా మదర్స్ డే నాడు. సో నెక్స్ట్ వీక్ మరొక సూపర్ సింగర్తో మీ ముందు ఉంటాము. అంతవరకు సెలవు. అంటిల్ దెన్ ప్లీజ్ స్టే ట్యూన్ అండ్ వాచ్ మన టీవీ.